ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ ఆవరణంలో జరిగిన అగ్ని ప్రమాదం పలువురి బతుకులను రోడ్డు మీదకు తెచ్చింది. షాపులే ఆధారంగా జీవనాన్ని సాగిస్తున్న చిరు వ్యాపారుల జీవితాల్లో చికట్లు కమ్ముకున్నాయి. షార్ట్ సర్క్యూట్ తో మొదలైన మంటలు 30 షాపులను బుగ్గి చేశాయి. షాపుల్లోని వస్తువులన్నీ కాలి బూడిదైపోయాయి. కట్టు బట్టలు తప్ప ఏమీ మిగల్చలేదని బాధితులు బోరుమంటున్నారు. షార్ట్ సర్క్యూట్ తో సర్వస్వం కోల్పోయిన బాధితుల గోడు ఎంత చెప్పినా తక్కువేనంటున్నారు. వస్తువులే కాదు, దాచుకున్న డబ్బులు, బంగారం అన్ని కాలి బూడిదవ్వడంతో బాధితుల గోడు అరణ్య రోదనగా మారింది. సర్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేస్తుంది? ప్రమాద బాధితులను ఆదుకునేదెవరు? కట్టుబట్టలతో రోడ్డు మీదకు వచ్చిన బాధితుల పరిస్థితి ఏంటి? ఎవరైనా పరామర్శలకు వచ్చారా? ఏదైనా సహాయం చేశారా అన్న విషయాలపై ఐ న్యూస్ కరీంనగర్ రిపోర్టర్ ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. కొండగట్టు అనే గుర్తుకొచ్చేది ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆంజనేయ స్వామి టెంపుల్ని ఆనుకొని చాలామంది చిరు వర్తక వ్యాపారులు ఇంకా ఇక్కడ చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. నిన్న అర్ధరాత్రి పూర్తిగా షార్ట్ సర్క్యూటా లేదు కోతులతో పూర్తిగా సిలిండర్ పేలిందా లేదంటే కోతుల ద్వారా షార్ట్ సర్క్యూట్ అయిందా? మొత్తానికైతే అనేక అనుమానాలు వస్తున్నాయి. మొత్తానికి ఇల్లు మొత్తం దగ్ధమైనవి. వారి యొక్క వస్త్ర సముదాయాలన్నీ కూడా పూర్తిగా నీలమట్టమైన పరిస్థితి. వారు నిరాశ్రయులయ్యారు. వారికి సంబంధించి వారి యొక్క ఆక్రందనలు మాత్రం పూర్తిగా మిన్నట్టుగా ఉన్నాయి. మనం ప్రస్తుతం అదే స్పాట్లో ఉన్నాము. ఈ యొక్క సముదాయాలకు సంబంధించి ప్రధానంగా మొత్తం ఎక్కడికక్కడ ఖాళీ బూడిదైన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే వారు ఏ విధంగా ఇబ్బంది చూసుకుంటున్నారు, వారికి సంబంధించి వారు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుండి, వారి కోడును తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జరిగిన ఈ షార్ట్ సర్క్యూట్కి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికెక్కడ చెదురుగా ఖాళీ బూడిదైపోయిన వస్తువులను మనం చూస్తూ ఉన్నాం. దాదాపు చిన్నగా వారి జీవనమే ఈ యొక్క జీవితంగా కొనసాగుతున్న నేపథ్యం. దాదాపు సమ్మక్క సారలక్కకు సంబంధించి జాతరకు మొట్టమొదటిగా వెములాడకు వస్తారు. వెములాడ నుండి భక్తులు కొండగట్టును దర్శించుకున్న తర్వాత ఆ కొండగట్టు తర్వాతనే సమ్మక్క సారలక్కకు వెళ్ళి మొక్కులు తీర్చుకునే అంటే ఆ పరిస్థితి ఉంటుంది. అలాంటి నేపథ్యంలోనే దాదాపు చాలా వస్తు సముదాయాలను ఇప్పటికే నిల్వ ఉంచుకున్న పరిస్థితి. ఆ నిల్వ ఉంచుకున్న నేపథ్యంలో ఒక్కొక్కరు ఈ యొక్క చిరు వ్యాపారులకు సంబంధించి 10 లక్షలకు పైగా అన్ని వస్తువులను కూడా నిల్వ ఉంచుకున్నారనేది కూడా ప్రధానంగా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ప్రభుత్వం నుండి మేము ఖచ్చితంగా ఆదుకుంటామంటూ కూడా ఈ యొక్క మంత్రి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, స్థానిక ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ప్రస్తుతం మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఆయన పరిశీలిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఏ విధంగా జరిగింది, అదేవిధంగా బాధితులను ఆదుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం నుండి చేస్తామని చెప్తా ఉన్నారు. వారిని ఓదార్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఒక్కరొక్కరు వారి యొక్క గోడును విలపించుకుంటున్న పరిస్థితి. దాదాపు మొత్తం మేము ఇక్కడే నివసిస్తాము. ఈ యొక్క వస్తువులతో పాటు పూర్తిగా మేము దాచుకున్న బంగారం, అదేవిధంగా వస్తువులన్నీ కూడా పూర్తిగా ఈ ఖాళీ బూడిదైపోయాయని కూడా పూర్తిగా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో ఎక్కడికక్కడ గాజులు, అదేవిధంగా ఈ యొక్క రేకుల షెడ్లు మొత్తం పూర్తిగా ఖాళీ బూడిదైపోయిన దృశ్యాలు. ఇక దీన్ని ఆనుకొని ఒక భవనం ఉంది. ఆ భవనము కొత్తగా కట్టిన భవనం లాగా కనబడుతుంది, కానీ పూర్తిగా అది ఖాళీ బూడిదైపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక అది పూర్తిగా ఇక్కడ ఇందులోనే ఏదైతే భక్తులు వస్తారో ఆ భక్తులంతా కూడా ఇక్కడ ఉండడానికి సౌకర్యంగా ఉండేది. కానీ భక్తులు పూర్తిగా ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ ద్వారా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడంతో ఆ పొగలు రావడంతో అందరూ బయటికి వచ్చారనేది కూడా స్థానికంగా చెప్తా ఉన్న నేపథ్యం. మొత్తానికైతే ఆ దృశ్యాలు మొత్తం చూస్తూ ఉన్నాం. ఆ బంగ్లా పూర్తిగా ఖాళీ బూడిది అయిపోతున్నా అంటే మొత్తం ఆ బ్లాక్ షాడ్ వస్తున్న నేపథ్యం. ఇక ఈ యొక్క రేకులకు సంబంధించి, అదేవిధంగా వారు వంట చేసుకునే సామాగ్రి, అదేవిధంగా పూర్తిగా వస్తువులు, గాజులు, మిగతా చిన్న చిన్న ఆట వస్తువులు, అంటే ఎవరైతే భక్తులు వస్తారో వారికి సంబంధించి ఈ యొక్క వస్తువులను అమ్ముకుంటారు కాబట్టి ఆ వస్తువులన్నీ కూడా
కాలిబూడి అయిపోయిన సందర్భం కనబడతా ఉంది. మొత్తానికైతే ఇక కొంతమంది ఉన్నారు ఈ యొక్క షాప్కి సంబంధించి కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది అసలు? అక్కడ పైనకు షార్ట్ సర్క్యూట్ అయ్యింది అని అన్నారు. మంటలు వచ్చి షాప్లోకి వచ్చాక విపరీతంగా బాగా పెరిగినాయి. దాన్ని హ్యాపీ వెయిటింగ్ చేసినా కానీ పంటలు బాగున్నాయి. ఫైవ్ స్టార్ ఫోన్ చేస్తే వెళ్తుంది అన్నారు. మధ్యలో ఏదో బండి ప్రాబ్లం అయింది, బండి ఆగిపోయిందని బండి రావడం లేట్ అయిపోయింది. బండి రావడం తొందర అయితే కొంచెం ఆగుతుండే షాప్, సగం అయితే కొంచెం సేపు అవుతుంది. రావడం లేట్ అవ్వట్లా మొత్తం 10 నిమిషాల్లో మొత్తం ఇది అయిపోయింది. మొత్తం ఇదంతా మీద అంటే ఇప్పటికీ అంటే ఎంత ఉండొచ్చు అంచనా? మీరు ఎన్ని వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు? అది మొన్న తీసుకొచ్చాను. ఇప్పుడు ధర్మక్క జాతర ఉందని మొన్ననే తీసుకొచ్చాను. 10 లక్షల సామాన్ 2 సంవత్సరాల కోసం నడిచే జాతర. ఇప్పుడు మాకు గిరాకులు ఉంటాయి. దానికి ఆశతో సామాన్ ఎక్కువ తీసుకొచ్చి పెట్టాను. మొత్తం జీవనాధారం మొత్తంగా అయిపోయింది. మీరు ఎక్కడ ఉంటారు అసలు? అంటే దీన్ని లీజ్కి తీసుకొని చేస్తారా? రెంటే ఉంటుంది. ఎంతమ్మా రెంట్? అంటే ఎంత? అసలు ఏం జరిగింది అనుకుంటున్నాను? తెలియదు సార్. షాప్లన్నీ అప్పటికే క్లోజ్ అయిపోయింది. స్టార్టింగ్ షాప్లో వచ్చి మంటలు వచ్చినాయి. మేము వచ్చి అవి ఆరిపోయే లోపే అన్ని దుకాణాలన్నీ ఆపే ప్రయత్నం చేసినాం కానీ మా దగ్గర ఉన్న వాటర్లు అనుకోలేదు. బయట ఫోన్ చేసి అది రావడం బాగలేదు. మొత్తం షాప్స్ అన్ని కాలిపోయిన తర్వాత వచ్చినాం. మాకు ఏదైనా సహాయం చేయాలి. ఇదే ఆధారం. బయట పడిపోయి పిల్లల భవిష్యత్తు కూడా చూడాలి. కొంచెం సాయం చేస్తే కొంచెం అన్నమే బయటికి రాగలుగుతాం. అంటే అమ్మా, అంటే ప్రభుత్వం ఖచ్చితంగా సాయం చేస్తుందని ప్రభుత్వంలో చెప్తా ఉన్నారు, నాయకులు అందరూ వచ్చి చెప్తా ఉన్నారు. అంటే దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ ఏం లేదా? అంటే మీరు అంటే ఇది ఓన్ కాదు కదా సార్, ఇన్సూరెన్స్ మాకేమి ఇవ్వలేదు. ఓన్లీ రెంటేజ్ కదా. అంటే వస్తువులకు సంబంధించి కూడా ఏముండదు? ఏముండదు సార్. ఇన్సూరెన్స్ అనేటి ఏం లేదు. అట్లా ఓన్లీ నార్మల్గా జాతరలా వేసుకునే షర్ట్స్ కాబట్టి దీనికి ఇన్సూరెన్స్ ఏం వర్తించదని చెప్పారు. అందుకే ఇన్సూరెన్స్ మేము వివరం చేయించుకోలేదు సార్. ఎంతమంది ఉంటారమ్మా మీ పిల్లలు? ఎంతమంది? మేము 6 ఉంటాం సార్. అమ్మ, నాన్న, 2 పిల్లలు. వారందరికీ ఇదే షాప్ జీవనాధారం? ఇదే జీవనాధారం సార్. ఇంకోటి షాప్ వచ్చిన ఇంకోటి షాప్ అది ఇది చూసుకొని వెళ్ళి తీసుకుంటాం సార్. అట్లా అన్నట్టు ఇదే జీవనం. ఇది మొత్తానికైతే వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈ షాపే జీవనాధారం. ఖచ్చితంగా మేము 6 కుటుంబ సభ్యులంతా కూడా దీని మీదనే ఆధారపడి ఉంటాము. ఖచ్చితంగా 10 లక్షలకు పైగా ఈ యొక్క వస్తువులన్నీ కూడా పూర్తిగా కాలి బూడిదైపోయిన పరిస్థితి అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలి, ఆదుకుంటేనే ఖచ్చితంగా మేము బతకగలుగుతాము. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పటికే రోడ్డు మీద పడిపోయాము. ఈ రోడ్డు మీద పడిపోయిన వారిని ఖచ్చితంగా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. మొత్తానికైతే వారి ఆక్రందనలు, వారి యొక్క బాధ మనం ఇంకా చాలా మంది ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంటికి పోయినాం, పని చేసి సారు ఇట్లా పోయినాం అంతే. మంటలు అంటుకునే నచ్చే వరకు అన్న తీద్దామన్నా పగలి గత్తలేదు. మొత్తం 10 నిమిషాలల్లో అయిపోయి 20 నిమిషాలల్లో అన్ని దుకాణాలు కాలిపోయి ఆడికెళ్ళి స్టార్ట్ అయింది మొదలు. రాను కథం మొత్తం దుకాణం వచ్చే వరకు మొత్తం వాళ్ళు పోవత్తలేదు. అట్లా తగడు నాశనం అయిపోయింది సారు మా సామాన్ అంతా. ఒక 15 నిమిషాల గ్యాప్లో మొత్తం ఇవన్నీ కాలిపోయినాయి సార్. ఇవన్నీ మొత్తం ప్రాణ నష్టం ఒకటి తప్పింది తప్ప ఆస్తి నష్టం అన్ని మొత్తం జరిగిపోయినాయి సార్. మొత్తం లైఫ్ ఒక 30 కుటుంబాలు మొత్తం రోడ్డు మీద పడ్డట్టు సార్. ఎవరికి ఎలాంటి ఆధారం లేదు, తిండి కూడా లేక బయట పడుకున్నారు. బయట ఇక్కడ తినడానికి కూడా ఏం లేదు. కట్టుబట్టలతో బయటకు వెళ్ళి ప్రాణం కాపాడుతుంది. మొత్తం నైట్ సామాన్ ఇక్కడే మనుకునే ఉంది సార్.
షాప్స్ అన్ని పూర్తిగా ఖాళీ బూడిదైపోయాయి. ఇక్కడ కొంత ఆపోజిట్ ఉన్న షాపులు మాత్రం అట్నే ఉండిపోయిన పరిస్థితి. ఇక వారితో సన్నిహితంగా ఉండే వాళ్ళంతా కూడా షాపులను చూస్తూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. ఇక మంత్రి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా మాజీ మంత్రి కూడా వచ్చి వారి బాధితులను పూర్తిగా వారినంతా ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం తరపున మేము ఆదుకుంటామని చెప్తున్నారు. ఇంకొక షాప్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఏం జరిగిందండి? రాత్రి ఎలా జరిగిందో తెలియదు. మేము లేచే వరకు ఇలా పరిస్థితి జరిగింది. ఈ మంట ఫైర్ ఇంజన్ కొద్దిగా 10 నిమిషాలు అటు ఇటు వచ్చే వరకే కనబడకుండా మంటలు బాగా లేసుడుతోని మేము వశపడకుండా కట్టుబట్టలతో బయటకు వెళ్ళ జరిగింది. డబ్బులు, పైసలు, బంగారం ఏది ఉన్నా కానీ ఎక్కడెక్కడ వదిలిపెట్టి బయటికి రాగలిగి జరిగింది. సమ్మక్క సారక్క సందర్భంగా సామాన్ తీసుకొచ్చి పెట్టుకున్నాం, స్టోరేజ్ చేసుకున్నాం. దగ్గర ఒక 15 లక్షల దాకా మీద అయితే క్యాష్, బంగారం ఎక్కడెక్కడ టీవీలు అదొకటి ఎక్కడెక్కడ ఇడిచిపెట్టి బయటికి రాగలిగి జరిగింది రాత్రి 11 గంటల తర్వాత. ప్రభుత్వానికి ఏమైనా చెప్తారా? ప్రభుత్వానికి ఏమన్నా మమ్మల్ని ఆదుకోమని కోరుకుంటున్నా. కాకపోతే ఏంటంటే మేము ఇంత కట్టుబట్టలతో బయటకు వెళ్ళినాం కాబట్టి ఏం లేదు కాబట్టి ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే కొంచెం మా అంత అలాంత సాయం చేసినట్టయితే మాకు కొంచెం ఆదుకున్నట్టయితే అని సాయం కోరుతున్నాం. అంతే. మొత్తానికైతే ప్రభుత్వం సాయం చేయాలంటున్నారు. ఇంకా కూడా ఈ యొక్క మంటలు ఆరిపోలేని పరిస్థితి, అందులో నుండి పొగ వస్తుంది చూడండి. ఆ పొగ ఇంకా వారి యొక్క ఆక్రందన ఆ పొగ రూపంలో మనం చూడవచ్చు. మొత్తానికైతే ఖాళీ బూడిదైపోయిన వీరి యొక్క వస్తువులు, వాటికి సంబంధించి కూడా మంటలు ఆరిపోయినప్పటికీ కూడా ఆ పొగ రూపంలో వస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క వారి యొక్క బాధ ఎవరికి రావద్దంటూ కూడా వారు బాధపడుతూ ఉన్న సందర్భం కనబడుతూ ఉంది. మొత్తానికైతే ఇంకా ఈ దాదాపు 33 షాపులకు సంబంధించి పూర్తిగా ఖాళీ బూడిదైపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక ప్రభుత్వం నుండి ఖచ్చితంగా మేము ఆదుకుంటామని కూడా మంత్రి చెప్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. చాలామందిని ఓదారుస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. రాత్రి 10 గంటల తర్వాత శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి సమీపంలో సుమారు సంవత్సరాల క్రితం నుంచి చిరు వ్యాపారస్తులు హోల్సేల్ దగ్గర ఉద్దరి తీసుకొని లక్షలాది రూపాయల యొక్క మేడారం సమ్మక్క జాతర ఉన్నది. ఆ జాతరకు మన భక్తులు వేలాది లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తారు. మన వ్యాపార పరంగా ముందస్తుగా సుమారు ఒక్కొక్క షాపులో 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల రూపాయల వ్యాపారానికి సంబంధించినటువంటి సామాగ్రిని తీసుకొచ్చుకొని రాబోయే రోజుల్లోపట మేము అది అమ్మి అప్పు కద్దామనే ఒక ధైర్యంతో గత 15-20 సంవత్సరాలకి వీటిపై ఆధారపడి 25 నుంచి 30 కుటుంబాలు, సుమారు 25 కుటుంబాలు పైచిలుకు షాపులన్నీ కూడా రాత్రి 10 గంటల తర్వాత కరెంట్ షాక్ సర్క్యూట్ ఏదైతే జరిగినటువంటి దుస్సంఘటన అత్యంత బాధాకరం. మరి ఈరోజు వాళ్ళని చూస్తుంటే గుండె తరుక్కపోతుంది. మా ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు చెప్పినట్టు ఒక వ్యాపారస్తుడు ఒక అన్న అంటుండు, అన్న నా బిడ్డ పెళ్లి కోసం బంగారం జమ చేసుకుని అదే బంగారాన్ని అక్కడ పెట్టిన సుమారు 10 నుంచి 15 లక్షల రూపాయల హోల్సేల్ యొక్క సామాగ్రిని ఈ మేడారం జాతర ఉన్నది అని చెప్పి నేను ఉద్దర తీసుకొచ్చి షాపులో పెట్టుకున్నా. ఆ 10-15 లక్షల రూపాయల సామాను మొత్తం కరెంట్ షాక్తోని దగ్ధమైపోయింది, బూడిద మిగిలింది. నా బిడ్డ పెళ్లి కోసం బంగారం పెట్టుకుంటే నా బంగారం కూడా పోయింది. నేను 25 సంవత్సరాల నుంచి ఒక్కతే బిడ్డ అన్నా. నేను నా బిడ్డ పెళ్లి కోసం నేను దాచిపెట్టుకున్న యొక్క యావత్తు నా యొక్క ఆస్తు మొత్తం పోయింది, రోడ్డు మీద నిలబడినాం అని చెప్పి మాట్లాడుతుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాకు ఆ కుటుంబాలు అన్ని విధాలా కూడా మేము అండగా ఉండే విధంగా నేను ఇప్పుడే ముఖ్యమంత్రి గారి యొక్క వారికి కూడా ఈ యొక్క విషయం సమాచారం వేసే విధంగా వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేసిన. ఈరోజు 3 గంటలకు ప్రత్యేకమైనటువంటి మీటింగ్ మాది క్యాబినెట్కి సంబంధించిన ఒక మీటింగ్ ఉంది. దాంట్లో ఈ కొండగట్టుకు సంబంధించిన వ్యాపారస్తుల ఇంత పెద్ద లక్షలాది రూపాయల నష్టం జరిగిన విషయంలో పట్ల సుమారు 25 కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలనే విషయంలో మరి వారు పూర్తిగా సమగ్రంగా ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని వాస్తవంగా నేను ఎమ్మెల్యే గారు ఆ కుటుంబాలను నేరుగా కలిసి వాళ్ళ కష్టాల లోపల మేము పాలు పంచుకొని మరి ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తానని చెప్పి మనవి చేసుకుంటూ ఉదయం తెలిసిన వెంటనే నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడినా. ఎమ్మెల్యే గారు వెంబడి కలెక్టర్ గారితో మాట్లాడి తాత్కాలికంగా ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారం నేను కలెక్టర్ గారు చెప్పిన ఇప్పుడున్నటువంటి కుటుంబాలకు తాత్కాలిక ఉపశమనం కోసం ఏదైతే అవైలబిలిటీ పరంగా ఏదైతే ఉండదో ఆర్థికంగా మీరు అదో ఆదుకోవాలని చెప్పి ఆదేశించిన. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము పోయిన తర్వాత కలెక్టర్ గారు ఇప్పుడే వస్తారు ఇక్కడ. ఈరోజు కలెక్టర్ గారు రెవెన్యూ అథారిటీ మొత్తం అసెస్మెంట్ చేసి ఏ షాప్కి ఎంత నష్టం జరిగింది పూర్తిగా అంచనాలు చేసి అంచనాల యొక్క జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చిన తర్వాత ఆ కుటుంబాలను అన్ని విధాలు కూడా ఆదుకుంటామని చెప్పి రాష్ట్ర మంత్రిగా నేను వారికి మనవి చేసుకుంటూ ఎవరు కూడా ఆందోళన పడద్దు. ఎందుకంటే ఊహించినటువంటి సంఘటన జరిగింది.
కొంచెం ధైర్యంగా ఉండాలని కుటుంబాలకు ధైర్యం చెప్తూ ఆ కుటుంబాలకు సంబంధించిన బంధువులకు కూడా మేము మాటిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఉన్న నాయకుడు, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మరి ఇంత పెద్ద నష్టం జరిగింది. సుమారు మరి వాళ్ళు కట్టుబట్టలతో బయట నిలబడి ఉన్నారు చెప్పు. మరి ఎంత దుఃఖంలో ఉన్నారంటే వాళ్ళకి మీద పడి ఏడ్చేటువంటి దుఃఖంలో ఉన్నారు. ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు, ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. రాత్రి నిన్న సాయంత్రం తీసుకొచ్చి నిన్న సాయంత్రమే కొంతమంది సామాన్ తీసుకొచ్చి షాపులలో పెట్టిందట. ఒక 15-20 నిమిషాల లోపలనే మొత్తము కళ్ళం కట్టిన షాప్ దగ్ధం అయిపోయిందట. ఒకరు అంటున్నా అన్న మేము గిట 10:30 తర్వాత గిట కాకుండా మంచి గాఢ నిద్రలు ఉంటే మా ప్రాణాలు కూడా వేయదని ఒక చెల్లె మాట్లాడుతుంది. మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఇంత అత్యంత దారుణమైనటువంటి సంఘటన, ఆ సంఘటనకు మేము పూర్తిగా ప్రభుత్వ పరంగా బాధ్యత వహిస్తాము. మా శక్తి కొద్ది ప్రభుత్వ ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ షాపులను ఏ విధంగా, ఆ షాపు యజమానులను ఏ విధంగా ఆదుకోవాలి, భవిష్యత్తులో వారికి ఆర్థికంగా ఏ విధంగా ప్రభుత్వం అండగా ఉండే విషయం లోపల మన ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకునే విధంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి మా మంత్రిగా మనవి చేసుకుంటూ మరొకసారి మా మీడియా మిత్రుల ద్వారా ఆ కుటుంబాలకు కూడా మేము పూర్తిగా అండగా ఉంటాము. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జరగరాని సంఘటన జరిగింది కాబట్టి ధైర్యంగా ఉండాలని చెప్పి మీ ద్వారా మేము మనవి చేస్తున్నాం. ఇక ఇంకొక అమ్మ ఉంది, ఏం జరిగిందమ్మా? సార్ రేకుల మీద కరెంట్ వైర్లు మెరుపులు పడి ఒక షాప్ అంటుకున్నది సార్. ఆ షాప్కి చల్లారుదామని పోయేవారికి మా వల్ల కాలేదు. అంత ప్లాస్టిక్ సామానే కదా, ప్లాస్టిక్ ఉన్నది, బోర్లు అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఒక్కరు తీయలేం కదా, అవన్నీ అంటుకున్నాయి సార్. అవన్నీ అంటుకున్న వారికి మేమందరం ఆడికే పోయినాం. మేము తీయలేని పరిస్థితి వచ్చింది. ఒక్క షాప్కి అంటుకుంటే అన్ని షాపులు అంటుకున్నాయి సార్. ఫైర్ ఇంజన్కి ఫోన్ చేస్తే ఫస్ట్ లిఫ్ట్ చేయలేదు, మళ్ళీసారి ఫోన్ చేస్తే కలిసినాక మళ్ళీ దాకా వచ్చినాము అని అన్న వరకు ట్రబుల్ ఇచ్చిందని చెప్పారు. అది ఫైర్ ఇంజన్ వచ్చే వరకే మొత్తం అయిపోయింది సార్. ఏం లేవు కట్టుబట్టలు తప్ప మాకు మేము ఏం లేవు. మరి మహిళా సంఘంలో ఇప్పుడు సార్ చెప్తున్నాడు, మరి మహిళా సంఘంలో లేని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అది నాది. అంటే మహిళా సంఘం ఉన్న వారికి డబ్బులు ఇస్తామంటున్నారా? మహిళా సంఘంలో అని అంటున్నారు, కానీ మరి మహిళా సంఘంలో మేమైతే లేము. మాకైతే ఏ ఆధారం లేదు. మేము వేరే ఊరు నుంచి వచ్చినాం. నా ఉద్దేశం అది, నేను అడుగుతున్నా. అది ఇక్కడ మేము ఎక్కడెక్కడ నుండి వచ్చాము, ఖచ్చితంగా మా అందరినీ కూడా కన్సిడర్ చేయాలి. ఖచ్చితంగా మాకు కూడా అందరికీ సహాయం చేసినట్టుగానే మాకు కూడా సహాయం చేయాలనేది కూడా బాధితులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే చూస్తున్నాం, ఎవరైతే వారు ఉన్నారో వారందరికీ కూడా ఇటు అధికారులతో చర్చిస్తున్నారు. దాంతోపాటు ఇక బాధితులను ఓదార్చే ప్రయత్నం కూడా మంత్రి చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఇదొక చాలా హృదయ విదారకమైన ఘటన అని చెప్పొచ్చు. ఒక ప్రాణ నష్టం మాత్రమే జరగలేదు, ఆస్తి నష్టం వందల్లో అదంటే కోట్లలో జరిగిందనేది కూడా ప్రధానంగా మనం కనిపిస్తున్న దృశ్యాల ద్వారా చెప్పొచ్చు. మొత్తానికైతే వారి యొక్క జీవితాలు మాత్రం రోడ్డు మీదకి వచ్చాయి. వారి జీవితాలకి సంబంధించి ప్రధానంగా కొంత భరోసానిచ్చే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పొచ్చు. రైట్, ఇంకొక షాపుకు సంబంధించిన వ్యాపారి కూడా ఉన్నారు, చిరు వ్యాపారి. ఆయన యొక్క షాపు నడిస్తేనే ఆయన జీవనం కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న జరిగిన ఘటనకు సంబంధించి ఏం చెప్తారు మీరు? ఈ ఉన్న సామాన్ అంతా కాలిపోయింది. బీరోలో ఉన్న బంగారము, పైసా, వెండి అంతా అయిపోయింది. మొన్నే సమ్మక్క జాతర అని చెప్పేసి సామాన్ తెచ్చి పెట్టుకున్నాం 5 లక్షల దాకా. ఆ సామాన్ కూడా మొత్తం పోయింది. బీరోలో 50,000 ఉండే, అవి కూడా పోయినాయి. ఇప్పుడు ఏమి లేకుండా అయిపోయింది. ఏమన్నా ఉంటే గిట్టే మీరు చూడాలి, అంతే. ప్రభుత్వం గిట్టే ఏమన్నా ఆశిస్తే అని చెప్పేసి సాయం చేస్తారని చెప్పేసి కోరుతున్నాం ప్రభుత్వాన్ని, అంతే. బట్టల మీద బయటకు వచ్చిన పిల్లలను పట్టుకొని ఏమి లేదు, చిన్న పిల్లలు తీసుకొని బయటకు వచ్చిన ఉన్న వ్యాపారం అంతా నష్టపోయినా మాకు నష్టపరిహారం ఏమైనా చెల్లిస్తారా? ప్రభుత్వం నుంచి మాకేమైనా కావాలి. మాకు సమ్మక్కకి సారకి ఎన్నో లక్షలు పెట్టుకొని సామాను తెచ్చుకున్నాం. ఇదే ఆధారం మాకు, ఈ ఆధారం పోతే మాకేమున్నది? అందుకే ప్రభుత్వాన్ని కోరుతున్నా మాకేమైనా నష్టపరిహారం చేస్తారా అని. ఇంకంత ఒక కొడుకు 2 సంవత్సరాలు చిన్న పిల్లగాడు, పాలు తాగుతాడు. ఇంకా నయమైంది, ఆ పిల్లాన్ని పట్టుకొని ఎల్లుట్లా నయమైంది. అదే మంటలు లోపల ఉన్నప్పుడు వచ్చిన వాటికి ప్రాణాలు కూడా పోతుండే. ఆయనతో ప్రాణాలన్నా బతికినాయి సార్. వాళ్ళకి ఏదైనా నష్టపరిహారం చెల్లించండి సార్, మీకు దయ. ఏమీ లేదు సార్, మొత్తం చూడండి సార్.
ఓన్లీ కట్టు బట్టల మీద బయటకు వచ్చిండ్రు సార్ వాళ్ళు. ఆ చిన్న పిల్లగాడి పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, మీరే చెయ్యండి సార్ సాయం. బట్టలు మస్తు ఏం లేకుండా మా కొడుకులకు ఇది పూర్తిగా బాధితులు అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదైనా సాయం ఖచ్చితంగా ప్రభుత్వం నుండి చేయాల్సింది అనేది కూడా వేడుకుంటున్నారు ప్రభుత్వాన్ని. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, మొత్తానికి అధికారులు కూడా వచ్చారు, నాయకులు కూడా వచ్చారు. ఈ ఘటన ఏ విధంగా జరిగింది దానికి సంబంధించి ప్రధానంగా అంచనా వేసే ప్రయత్నం జరుగుతోంది. దానికి సంబంధించి ప్రభుత్వం నుండి కూడా ఖచ్చితంగా మేము ఆదుకుంటామనేది కూడా మంత్రి చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. మొత్తానికైతే ప్రభుత్వం ఆదుకోవాల్సిన, తక్షణ సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉందనేది కూడా ఈ బాధితులు చెప్తున్న పరిస్థితి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ని ఆనుకొని పూర్తిగా కొన్ని సముదాయాలు ఉన్నాయి. ఆ సముదాయాలకు సంబంధించి నిన్న షార్ట్ సర్క్యూట్ ద్వారా పూర్తిగా దగ్ధమైన సందర్భం. మొత్తానికైతే గత కొద్దిసేపటి క్రితమే మేడిపల్లి సత్యం, అదేవిధంగా ఏదైతే డీసీసీ ప్రెసిడెంటు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గత కొద్దిసేపటి క్రితమే పరిశీలించారు. దానికి సంబంధించి ఏం చెప్తారు మన ముందున్నారు. సార్, ఏంటి అసలు దీనికి సంబంధించి ప్రధాన కారణం ఏంటి అంటే మీ అంచనా ఏంటి? విద్యుత్ షాక్ తోటి జరిగింది అన్నట్టుగా ప్రాథమికంగా ఒక అంచనా వేస్తున్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ, పోలీసు వాళ్ళు కానీ, ఇతర అధికారులు చెప్పేది ఏంటంటే షార్ట్ సర్క్యూట్తో జరిగింది. అందరూ అప్పటికే వాళ్ళ పనులు ముగించుకొని నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి దాటినాక ఈ ప్రమాదం జరిగి ఒక్క చోట ప్రారంభమై ఒక 25-30 షాపులు స్ప్రెడ్ అయ్యి మొత్తం ఒక్కటి కూడా చిన్న వస్తువు మిగలకుండా పూర్తిగా ధ్వంసమైంది. పూర్తిగా నిరాశ్రయులైన 25-30 కుటుంబాలు పూర్తిగా కట్టుబట్టలు తప్ప వాళ్ళకి ఏం మిగిలినటువంటి వాళ్ళ బంగారం కానీ, బట్టలు కానీ, వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ పూర్తిగా అగ్గి బూడిదైపోయినాయి. నిజంగా బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళ పరిస్థితి చూస్తే గుండె తరుక్కపోతూ ఉంది. వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడినాము. జరిగిన ఆస్తి నష్టం మీద ఒక అంచనా వేయండి, ప్రభుత్వం దృష్టి మనం తీసుకెళ్దాం. రేపు స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసి జరిగిన ఆస్తి నష్టం మీద ఒక వివరణ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా ఎక్స్గ్రేషియా తీయాలని చెప్తున్నాం. వీళ్ళకి తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి ఇప్పుడు ఇమ్మీడియట్గా 20,000 రూపాయల దాకా మరో గంట 2 గంటల్లో వాళ్ళకి అందించి ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం 20,000 రూపాయలు కేటాయించాలని చెప్పడం చేస్తున్నాం. మేము బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు దాదాపు 10 లక్షల రూపాయలకు సంబంధించి వస్తు సామాగ్రి మా దాంట్లో ఉండేది. అసలు మీరు అన్నట్టుగా కట్టుబట్టలతోటి మేము బయటకు వచ్చాము, ఇది మా పరిస్థితి అంటున్నారు. ప్రభుత్వం నుండి అంటే 20,000 తక్షణ సాయం కాకుండా మీరు డిమాండ్ అంటే ప్రభుత్వం నుండి ఇంకేమైనా వచ్చే అవకాశం ఉందంట? ఇప్పుడు వాళ్ళకు జరిగిన నష్టం ఎవరు పూడ్చలేనిది. కేవలం దీన్ని ఒక సంఖ్య పరంగానే చూడకుండా, విలువ పరంగానే చూడకుండా వాళ్ళ ఎమోషనల్గా ఎన్నో వాళ్ళ ఇంట్లో క్యారీ చేసుకుంటారు. అవన్నీ కూడా కోల్పోయారు. నిజానికి కూడా అది మనం వెలగట్టలేనిటువంటిది. చాలా నష్టం జరిగింది. ఒక్కొక్కరు 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల వరకు జరిగింది. అంతకంటే ఎక్కువ విలువైన వాళ్ళ ఎమోషన్ అంతా కూడా పోయింది. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి 15-20 సంవత్సరాల నుంచి కూడబెట్టుకుంది అంతా పోయింది. కొన్ని మనసులో కొన్ని సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా కోల్పోయారు. దాన్ని నిజంగా మనం వెలగట్టలేము. ఇది ప్రమాదవశాత్తు జరిగింది. దీంట్లో ఎట్లా జరిగింది అనేది మనం ఇప్పుడే నిర్ధారణ రాలేము. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వీళ్ళకి మాత్రం న్యాయం చేస్తాం. వీళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటాం మేము. థ్యాంక్ యూ. మొత్తానికి మేడిపల్లి సత్యం గారు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఇప్పుడు తక్షణ సహాయం కింద 20,000 రూపాయలు ఇస్తున్నాం. ఖచ్చితంగా వారికి ఈ నష్టానికి సంబంధించి మేము పూడ్చలేమైనప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి భరోసా ఇస్తామని చెప్తా ఉన్నారు. చూస్తున్నారు కదా, వీరి హృదయ విదారకమైన ఈ ఘటనకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితంగా వీరిని ఆదుకునే ప్రయత్నం మాత్రం చేయాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, కొండగట్టు నుండి ఐ న్యూస్.